Spotlight Librarians Academy. Hello everyone, welcome to Spotlight Librarians Academy. So I am Yadagiri sir, Dr. K. Yadagiri, faculty for paper 2, Library and Information Science in Spotlight Academy. So manaku April 24th 2025, సో 2 months బ్యాక్ మనకు ఈ కోర్స్ అనేది స్టార్ట్ అయింది. పేపర్ 2 అనేది మనకు స్టార్ట్ అయింది. ఆ పేపర్ 2లో భాగంగా మనకు యూనిట్ వైజ్ కొన్ని ఫ్రీ క్లాసెస్ అనేవి మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఆ ఫ్రీ క్లాసెస్లో మనం ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ యూనిట్ 8 విచ్ ఈస్ గివెన్ బై TRARB Gurukula Recruitment Board, MHSRB Medical Health Services Recruitment Board of Telangana and TGPSC, and also ఈ యూనిట్ 8 లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్ అనే టాపిక్ అయితే చదువుతుందో అది మనకు యూజీసీ నెట్, ఏపీ సెట్, టీఎస్ సెట్ లో కూడా అవైలబుల్ ఉంది. ఈవెన్ ఇస్రో DRDO సిలబస్ లో కూడా అవైలబుల్ ఉంది. KVS, NVS, EMRS అండ్ AWS సిలబస్ లో కూడా మనకు అవైలబుల్ ఉంది. సో ఈ యూనిట్ 8 సంబంధించి మనకు టైటిల్ చూసుకుంటే లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్. సో మన స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ నుంచి లైవ్ క్లాసెస్ ఆన్లైన్ కోర్స్ అనేది స్టార్ట్ అయింది పేపర్ 2కి ఎక్స్క్లూజివ్గా. ఆ పేపర్ 2కి 1 year వ్యాలిడిటీ, 2 year వ్యాలిడిటీతో మీకు గైడెన్స్, మోటివేషన్ అండ్ జాబ్ వచ్చే వరకు మీకు కాంపిటేటివ్ సపోర్ట్, లైబ్రరీ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ పైన మెంటర్షిప్, లైవ్ క్లాసెస్. ఆ లైవ్ క్లాసెస్ మళ్ళీ మీకు చాప్టర్ వైజ్ రికార్డింగ్ క్లాసెస్ అండ్ మీకు ఆఫ్లైన్ డౌన్లోడ్ ఆప్షన్ అండ్ ల్యాప్టాప్, డెస్క్టాప్ అండ్ ట్యాబ్ మొబైల్ ఆప్షన్స్ అండ్ మోర్ ఓవర్ మీకు వ్యాలిడిటీ 1 year 2 years తో పాటు టెస్ట్లు అండ్ మీకు ఫర్ ఎవర్ గైడెన్స్, డైలీ అప్డేట్స్, డైలీ క్విజ్ అండ్ గ్రాండ్ టెస్ట్లు, యూనిట్ టెస్ట్లు, చాప్టర్ వైజ్ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు అండ్ PDF సాఫ్ట్ కాపీ మెటీరియల్ అండ్ ప్రతి యూనిట్ పైన ఇన్డెప్త్ క్లాసెస్ యూజీసీ నెట్ అండ్ DL ఓరియంటెడ్లో. సో తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఏపీ గవర్నమెంట్ ఫ్యూచర్లో శాంక్షన్ చేసే పోస్టులను దృష్టిలో పెట్టుకొని అండ్ లాంగ్ టర్మ్ కోచింగ్ టైప్లో మనకి April 24th 2025 దిస్ ఇయర్ మనకు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పేపర్ 2కి స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ నుంచి మనకు కోర్స్ లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి. ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద కోర్స్ ఇన్ couple of days. So in the part of free classes, in the part of model classes, so our class on unit 8 has been discussed about syllabus, and also this video will be available in our app. You can download our app from Spotlight Librarians Academy Google Play Store నుంచి మన Spotlight Librarians Academy యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఏదైతే ఈ వీడియోకి ఏదైతే మనం యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోని అప్లోడ్ చేస్తాం కదా, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో యాప్ లింక్ మనకు అవైలబుల్ ఉంది. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో తర్వాత వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా మనకు అవైలబుల్ ఉంది. యూ కెన్ జాయిన్ ఇన్ వాట్సాప్ గ్రూప్ ఫర్ డైలీ అప్డేట్స్ అండ్ కాంపిటేటివ్ డిస్కషన్ ఆన్ upcoming library notification in AP and Telangana and also in the central government. And moreover library notifications updates ki daily quiz, manaku daily quiz kuda ee WhatsApp group lo manam petadam jarugutundi. And meeku app lo meeku free testlu and free material updates, free material and LIS లేటెస్ట్ అప్డేట్స్ మీద మీకు యాప్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో ఎవరైతే కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా యూట్యూబ్ ద్వారా అట్లీస్ట్ కొంచెం నాలెడ్జ్ అయినా తీసుకురావడానికి, అవేర్నెస్ ప్రొవైడ్ చేయడానికి మనం యూనిట్ వైజ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే యూనిట్ 8 అంటే ఏంటి, ఆటోమేషన్ నెట్వర్కింగ్ అనే లైబ్రరీ ఆటోమేషన్ నెట్వర్కింగ్ అనే ఈ యూనిట్లో మనకు టాపిక్స్ ఏంటి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, వేటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా మనకు ఈ యూనిట్లో ఎంతవరకు వెయిటేజ్ ఉంది, ఇంపార్టెన్స్ ఏంటి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఆ ఏరియాస్తో పాటు ఆటోమేషన్ నెట్వర్కింగ్ ఇంపార్టెన్స్ బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇదే యూనిట్ కి సంబంధించి క్లాస్ కూడా మీకు అప్లోడ్ అవుతుంది. సో ఇంకా ఎక్కువ క్లాసెస్ కి యూ హ్యావ్ టు డౌన్లోడ్ అవర్ యాప్ from the Play Store, and for daily updates on coaching or any other notifications or any other updates and any other competitive discussion by the thousands of students in our Spotlight Librarians Academy general group, you can connect to our WhatsApp group, you can join our WhatsApp group and also participate in daily quiz and get LIS updates in our WhatsApp group. And YouTube channel కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఫర్దర్గా వీడియోస్ కూడా అలర్ట్స్ రూపంలో మనకు రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ
ఏదైతే వీడియోలో మనం లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్క్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో యాప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ మనకు సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా అవైలబుల్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీరు మొత్తం చివరి వరకు చూస్తేనే ఈ ఆటోమేషన్, నెట్వర్కింగ్, యూనిటీ ఐటీ మీద కొంచెం అవగాహన వస్తుంది. ఎవరికైతే పూర్తిగా తెలీదో అసలు ఎలా ఉంటుంది కోచింగ్ అండ్ క్లాసెస్ ఎలా ఉంటాయి, అసలు మనకు సిలబస్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు. సో ఈ టోటల్ సంబంధించిన కంటెంట్ మనం ఒక చిన్న వీడియోలో ప్రొవైడ్ చేయలేకపోయినా ఈ ఒక్క వీడియోలో మాత్రం దీనికి సంబంధించి బ్రీఫ్ గా మనం డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చే యూనిట్ 8 వీడియోలో ఏదైనా క్లాస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫర్దర్ వీడియోకి అవకాశం ఉంటుంది. యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్ ఇస్ ద 8th యూనిట్. 8th యూనిట్ మనకు లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్క్. సో దీనికి సంబంధించిన సిలబస్ చూద్దాం. లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్. సో యూనిట్ లో మనకు సిలబస్. సో ఈ సిలబస్ మనం ప్రతి యూనిట్ కి ఎలా చూసుకుంటామంటే ఒక ఇచ్చిన యూజీసీ నెట్ సిలబసే కాకుండా కేవీఎస్, ఎన్విఎస్, సిఎంఆర్ఎస్, ఇస్రో, డిఆర్డిఓ, అదేవిధంగా గురుకుల బోర్డు, టీజీపీఎస్సీ, ఏబీపీఎస్సీ ఇచ్చిన ఆల్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ ని మనం దీంట్లో డిస్కస్ చేసుకుంటాం. ఆ ఒక్క సిలబసే కాకుండా అన్ని రకాల సిలబస్ కాపీస్ లో ఉన్న ప్రతి టాపిక్ ని మనం దీంట్లో ఇంక్లూడ్ చేసుకొని ఇంటిగ్రేటెడ్ సిలబస్ లాగా మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఇది ఈ ఏదైతే ఫస్ట్ యూనిట్ మన 8th యూనిట్ ఉందో 8th యూనిట్ మనకు ప్యూర్లీ MLISC కరిక్యులం. సో ఇండియాలో ఉన్న డిస్టెన్స్ అండ్ రెగ్యులర్ యూనివర్సిటీస్ ఆఫర్ చేసే ఇంటిగ్రేటెడ్ MLISC కావచ్చు, 1 year MLISC కావచ్చు. దాంట్లో సెమిస్టర్ 2 లో మనకు ఈ MLISC కోర్స్ లో మనకు లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్ అనే టాపిక్ ఒక కరిక్యులం గా ఒక సెమిస్టర్ లో ఉంటుంది, ఒక పేపర్ గా. సో ఇది MLISC చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఎవరైతే BLS చేసిన వాళ్ళకి ఇది ఐడియా ఉండదు. సో అయినా కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సెట్, యూజీసీ నెట్ లో కూడా మనకు దీని మీద క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో దీని మీద యూజీసీ నెట్ రిలేటెడ్ ఆర్ క్వశ్చన్స్. సో మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే సో మనకు 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్లు ఉన్న వాటిలలో మినిమం ఒక 6 to 8 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ లైబ్రేరియన్ పోస్టులకి టీజీపీఎస్సీ, ఏబీపీఎస్సీ, మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు 150కి మనకు ఒక 15+ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఓవరాల్ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ నుంచి మనకు క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనకు ఖచ్చితంగా 4 to 8 ఉండబోతాయి. సో ఇది దీని యొక్క ఓవర్వ్యూ. అండ్ ఆటోమేషన్, నెట్వర్కింగ్ ప్యూర్లీ కంప్యూటర్ బేస్డ్, టెక్నికల్ ఓరియంటెడ్, ప్రాక్టికల్ యూనిట్ అనమాట. అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ యూనిట్. దీంట్లో మనకు ఆటోమేషన్ సంబంధించి అండ్ నెట్వర్కింగ్ సంబంధించి. సో ఈ సిలబస్ మనకు కలెక్టెడ్ ఫ్రమ్ యూజీసీ నెట్, TGAP, సెట్, ఇస్రో, డిఆర్డిఓ, ఎన్విఎస్, కేవీఎస్, ఈఎంఆర్ఎస్, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, TREI-RB అండ్ MHSRB. ఇన్ని రకాల సిలబస్ కాపీస్ ఉంటాయి మనకు. సో అన్ని సిలబస్ కాపీస్ సేమే. ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ పేపర్ 2 లైబ్రరీ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ కి డెఫినెట్ గా మనకు ఉండాల్సిన ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే వి షుడ్ నో అవేర్ అబౌట్ సిలబస్. వాట్ ఆర్ ద సిలబస్ కాపీస్, వాట్ ఆర్ ద రిక్రూట్మెంట్ ఏజెన్సీస్, అండ్ మనకు రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏమేమి ఉన్నాయి నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏ టైప్ ఆఫ్ పోస్టులు ఫిల్అప్ చేస్తున్నారు, తర్వాత యూజీసీ నెట్ లో ఏం సిలబస్ ఉంటుంది, ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ఎన్ని యూనిట్స్ ఉంటాయి, ఎన్ని టాపిక్స్ ఉంటాయి, అండ్ టీజీఏపీ సెట్, ఇస్రో,
DRDO, KVS, NVS, EMRS, TREARB, MHSRB, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఇచ్చిన సిలబస్ ప్యాటర్న్ ఏంటి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏంటి, ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ కూడా మనం అనాలిసిస్ చేయాలి. సో బేస్డ్ ఆన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, based on different syllabus copies by various recruitment agencies in India and Telangana and AP, we are concluded that the previous questions are coming 6 to 8 questions, maximum 8 questions out of 100. If it is 150 క్వశ్చన్స్ పేపర్ అంటే 150 క్వశ్చన్స్ పేపర్ ఏదైతే ఉంటుందో మనకు TGPS, APPS దాని నుంచి మనకు 15 ప్లేస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఎంత లేదంటే 10 ప్లేస్ ఖచ్చితంగా వస్తాయి. ఓవరాల్ గా చూస్తే మనకు 48 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఈ యూనిట్ ని మనం 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఆటోమేషన్, ఒకటి నెట్వర్కింగ్, అండ్ ఫైనల్ గా మనకు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ లైబ్రరీ ఆటోమేషన్ సాఫ్ట్వేర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మనం దీన్ని డివైడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన లైబ్రరీ రిసోర్స్ షేరింగ్, తర్వాత లైబ్రరీ కన్సోర్షియా, ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. సో ఏంటి, ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. So the entire unit of library automation and networking will be furtherly divided into 4 topics. Unit 8 divided into 4 మెయిన్ ఏరియాస్. ఇవి మన కన్వీనియంట్ కి మనం డివైడ్ చేసుకుంటాం. సిలబస్ ని మన కన్వీనియంట్ కోసం మనం డివైడ్ చేసుకుంటే మనకు ఈజీ అవుతుంది అనమాట. సో ఫస్ట్ వన్, మెయిన్ ఇంపార్టెంట్ ఏరియా ఆటోమేషన్. తర్వాత ఆటోమేషన్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అంటాం. సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అంటే దాంట్లో ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వాటి యొక్క ఫీచర్స్. థర్డ్ పార్ట్ కింద లైబ్రరీ నెట్వర్క్స్. ఫోర్త్ పార్ట్ కింద లైబ్రరీ కన్సోర్షియమ్స్, అంటే కన్సోర్షియా అంటాం, లైబ్రరీ కన్సోర్షియా. అండ్ ఫిఫ్త్ వన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. సో ఇవి మనకు ఫిఫ్త్ టాపిక్ కూడా డివైడ్ చేసుకోవచ్చు. 5 మెయిన్ ఏరియాస్ తీసుకోవాలి. 5 మెయిన్ ఏరియాస్ లో మనకు ఆటోమేషన్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అండ్ లైబ్రరీ నెట్వర్క్స్, లైబ్రరీ కన్సోర్షియా, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. సో ఈ టాపిక్ సంబంధించి మనకు సిలబస్ ఎలా ఇచ్చాడు, తర్వాత దానికి సంబంధించి సబ్ టాపిక్స్, చాప్టర్స్ డిస్కస్ చేసే ముందు, సో ఆటోమేషన్ ఇది ఈ టాపిక్ లో మనం ఫస్ట్ దాంట్లో టోటల్ గా దీని యొక్క థియరీ అండ్ ప్రాక్టికల్ గా దీని యొక్క ఇంపార్టెన్స్ చూస్తాం. సో ఆటోమేషన్ అంటే ఏంటి? సో ఆటోమేషన్ ఇస్ నథింగ్ బట్ ఏ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ కంప్యూటరైజేషన్ ఆఫ్ రొటీన్ హౌస్ కీపింగ్ లైబ్రరీ ఆపరేషన్స్ ఇన్ ద లైబ్రరీ. అంటే లైబ్రరీలో ఉన్న రొటీన్ గా జరిగే హౌస్ కీపింగ్ ఆపరేషన్స్, రెగ్యులర్ వర్క్స్, రొటీన్ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్క్స్ అన్నింటినీ కూడా కంప్యూటరైజ్ చేయడం, ఇంటిగ్రేటెడ్ లైబ్రరీ సిస్టమ్ గా మార్చడాన్ని ఆటోమేషన్ అంటాం. సో ఈ ఆటోమేషన్ అనే వర్డ్ ఆటోమోజ్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఆటోమోజ్ అంటే ఆటోమేట్, అంటే మనం ఏదైతే మాన్యువల్ గా చేసే, ఫిజికల్ గా, ట్రెడిషనల్ గా, రెగ్యులర్ గా చేసే ఏవైతే లైబ్రరీ హౌస్ కీపింగ్ ఆపరేషన్స్ అయినా, క్లాసిఫికేషన్, క్యాటలాగింగ్, టెక్నికల్ వర్క్స్ అండ్ యాక్సెషనింగ్ అండ్ బార్కోడ్ జనరేటింగ్ అండ్ రిపోర్ట్స్, తర్వాత మనకు సీరియల్ కంట్రోల్, పీరియాడికల్స్ సంబంధించిన సెక్షన్, తర్వాత మనకు సర్క్యులేషన్, మెయిన్ గా సర్క్యులేషన్, తర్వాత ఓపాక్ అంటే సర్చింగ్, ఇన్ఫర్మేషన్ రిట్రైవల్ లో ఉన్న ఓపాక్, వెబ్ ఓపాక్, ఏవైతే ఈ జనరల్ గా మనకు లైబ్రరీలో ఉండే ఈ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వాటిని కన్వర్ట్ చేయడం, దేంట్లో కన్వర్ట్ చేయడం, కంప్యూటరైజేషన్ లో కన్వర్ట్ చేయడం. అంటే ఫిజికల్ గా జరిగే ఒక పర్సన్ లైబ్రరీ స్టాఫ్ ద్వారా, మ్యాన్ పవర్ ద్వారా, హ్యూమన్ రిసోర్సెస్ ద్వారా జరిగే రెగ్యులర్ రొటీన్ హౌస్ కీపింగ్ లైబ్రరీ ఆపరేషన్స్ will be computerized and integrated with library automation software. By installing any library automation software, we can
extend our library routine operations into computerization and automation, mechanization by using computers and softwares and other hardware and electronic devices. The entire library operations should be converted into integrated library systems. The automated library also called as integrated library system. So general గా మనం integrated library system అంటే every library లో ఉండే ప్రతి వర్క్ కూడా కనెక్టెడ్ టు ఆటోమేషన్ ప్రాసెస్ అండ్ ఆల్సో ఒక సాఫ్ట్వేర్ ద్వారా అది ఇంటిగ్రేటెడ్ లైబ్రరీ సిస్టమ్ గా మారిపోతుంది. అంటే ఆల్ వర్క్స్ come together and operated by ఆటోమేషన్ సాఫ్ట్వేర్. సో ఆటోమేషన్ సంబంధించి థియరీలో ఆటోమేషన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అని మనం తెలుసుకుంటాం. ఆటోమేషన్ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆటోమేషన్ డెఫినేషన్, ఆటోమేషన్ అనే ఏదైతే ఆ ప్రాసెస్ ఆ మెథడ్ ఉంటుందో దాని యొక్క నీడ్ అండ్ పర్పస్, ఆబ్జెక్టివ్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ ఆబ్జెక్టివ్స్, దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, పర్పస్ ఏంటితో పాటు ఆటోమేషన్ సంబంధించి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయి, ఆటోమేషన్ సంబంధించి ఏం రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒక ఆటోమేషన్ అంటే కంప్యూటరైజేషన్ అంటే జనరల్లీ మనకు హార్డ్వేర్ కంపోనెంట్స్ అవసరం అండ్ సాఫ్ట్వేర్ కంపోనెంట్స్ అవసరం. అదేవిధంగా మ్యాన్ పవర్, హ్యూమన్ రిసోర్సెస్, పర్సన్స్ కూడా అవసరమే. తర్వాత ఒక ఆటోమేషన్ కంప్యూటరైజేషన్ ప్రాసెస్ జరగాలంటే లైబ్రరీకి మనకు హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ప్లానింగ్ అండ్ కలెక్షన్, ఏదైతే మన దగ్గర ఉన్న కలెక్షన్ బేస్ చేసుకొని, మన దగ్గర ఉన్న లైబ్రరీ సర్వీసెస్ని బేస్ చేసుకొని, మన దగ్గరకు వచ్చే యూజర్ కమ్యూనిటీ, యూజర్ కేటగిరీస్ని బేస్ చేసుకొని వి విల్ చూస్ ద సూటబుల్ సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్స్లో కూడా హార్డ్వేర్లో అంటే కంప్యూటర్స్ ఉంటాయి, బార్కోడ్ రీడర్ ఉంటుంది, RFID గేట్ ఉంటుంది అండ్ సెన్సార్ సిస్టమ్స్ ఉంటాయి అండ్ మనకు బార్కోడ్ రీడర్ కావచ్చు, తర్వాత RFID ట్యాగ్స్ కావచ్చు అండ్ కంప్యూటర్స్ కావచ్చు, CPU కావచ్చు అండ్ బార్కోడ్ ఏవైతే స్టిక్కర్స్ జనరేట్ కావడానికి బార్కోడ్ ప్రింటర్ కావచ్చు, స్కానర్ కావచ్చు అండ్ ఇంకా హార్డ్వేర్ కి కంపాటిబిలిటీ అయిన సర్వర్స్, సాఫ్ట్వేర్స్ ఇక్కడ మెయిన్ కాంపోనెంట్స్ గా ఉంటాయి. సో ఈ కాంపోనెంట్స్ లో భాగంగా లైబ్రరీ ఆటోమేషన్ సంబంధించి సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అనే ఒక టాపిక్ తీసుకుంటే, సో ఇక్కడ ఆటోమేషన్ నుంచి మనకు ఒక 1 క్వశ్చన్ రావచ్చు, అంతకంటే ఎక్కువ అయితే రాదు. ఈ ఏరియా నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఆటోమేషన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, లేకపోతే ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆటోమేషన్, పర్పస్ ఆఫ్ ఆటోమేషన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆటోమేషన్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఆటోమేషన్ నుంచి ఒక డెప్త్ క్వశ్చన్, లాజికల్ క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉంటాయి. అది కూడా యూజీసీ నెట్ లో మాత్రమే. నెక్స్ట్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్స్ నుంచి మనకు ఖచ్చితంగా 3+ క్వశ్చన్స్, 3 to 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇది ఒక్కొక్క ఎగ్జామ్ లో ఒక రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూజీసీ నెట్ లో క్వశ్చన్స్ చాలా డెప్త్ గా ఉంటాయి. యూజీసీ నెట్ లో ప్రతి టాపిక్ మీద, ప్రతి యూనిట్ మీద మనకు డెప్త్ గానే ఉంటాయి. ఎందుకంటే యూజీసీ నెట్ లో ప్రీవియస్ క్వశ్చన్స్ రావు, ఆల్వేస్ న్యూలీ డెవలప్డ్ క్వశ్చన్స్ అనమాట. సో ద ప్రొఫెసర్స్, ద ఎగ్జామినర్స్ విల్ ఆస్క్ ద క్వశ్చన్స్ ఫర్ ద ఫస్ట్ టైం. సో దోస్ క్వశ్చన్స్ నెవర్ రిపీటెడ్ అగైన్. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే 100కి ఒక 10 కూడా రావు, అంటే ఒక 5 to 10 లోపల వస్తాయి. అవి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కడో ఇచ్చినవి వాళ్ళు జస్ట్ పికప్ చేసుకుంటారు. అంతేగాని మనకు రొటీన్ గా మనకు ఎవ్రీ ఇయర్ ట్వైస్ యూజీసీ నెట్ కండక్ట్ చేస్తే ఆ 2 times కండక్ట్ చేసిన పేపర్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం అనేది పాసిబిలిటీ ఉండదు. So every time they will give new questions, they will prepare new questions. The examiners also prepare the question papers for UGC NET, which is conducted by NTA every year twice. They are selected from different various universities, central universities in India. And those who are having rich experience and good knowledge and experience in various recruitment agencies. So దాన్ని బేస్ చేసుకొని మనకు యూజీసీ నెట్ అనేది టోటల్గా అప్డేటెడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, ప్రాక్టికల్ అప్డేటెడ్ లేటెస్ట్ అవేర్నెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే యూజీసీ నెట్ క్రాక్ చేయొచ్చు, క్వాలిఫై కావచ్చు. ఎవరైతే మనకు మాన్యువల్గా, ట్రెడిషనల్గా ఓల్డ్ బుక్స్ చదువుకుంటూ సో వాటిని మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తే there is no possibility of qualifying the UGC NET. But compared to TG set, AP set or any other state eligibility test which is having same syllabus of UGC NET, it will be easy to qualify. So state level లో జరిగే సెట్ కానీ స్టేట్ లెవెల్లో జరిగే ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తో పోల్చుకుంటే యూజీసీ నెట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సిలబస్ ఆల్మోస్ట్ సేమ్, బట్ ద డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి డిఫరెంట్. సో దాన్ని బేస్ చేసుకొని మనం బాగా ఐడెంటిఫై చేయాలి, అనాలిసిస్ చేయాలి. ఏంటి? క్వశ్చన్ పేపర్, సిలబస్ కాపీస్. సో ఫస్ట్ ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ కి లైబ్రరీన్ గా మనకు బేసిక్ గా ఉండాల్సింది మినిమం
ప్రతి సిలబస్ కాపీ మీద అవగాహన ఉండాలి. యూజీసీ నెట్ ఎన్ని యూనిట్స్? 10 యూనిట్స్. ఏబిపిఎస్సి టీజీపీఎస్సి 10 యూనిట్స్. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్ ఎంహెచ్ఎస్ఆర్బి 10 యూనిట్స్. అండ్ అక్కడ చూస్తే కేవీఎస్ ఎన్విఎస్ సిఎంఆర్ఎస్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయి. సో మనకి ఇచ్చిన టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయా, కొత్త టాపిక్స్ నుంచి అడుగుతున్నాడా, ఏ యాంగిల్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఎగ్జామినర్ యొక్క పర్స్పెక్టివ్స్ ఏంటి, వ్యూస్ ఏంటి, ఎగ్జామినర్ యూజీసీ నెట్లో ఆస్పిరెంట్స్ నుంచి ఆ క్వాలిఫై కావడానికి ఎటువంటి నాలెడ్జ్ని టెస్ట్ చేస్తున్నాడు. సో ఎవ్రీ టైం ఎట్లాంటి క్వశ్చన్స్ మనకు కొత్తగా వస్తున్నాయి, వేటి మీద మనం ఫోకస్ చేయాలి, వేటికి వెయిటేజ్ ఎక్కువ ఉంది, మనం ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఏది అవాయిడ్ చేయాలి, ఏదికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ క్వశ్చన్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఏ యూనిట్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, మనం ఏ విధంగా నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకోవాలనే మినిమం నాలెడ్జ్ ని మనం కల్పించుకుంటే ఆల్మోస్ట్ 50% మన యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ అయింది. మిగతా 50% ఫోకస్ ఆన్ వాట్ వీ హ్యావ్ డిసైడెడ్ హియర్. ఈ 50% లో మన యొక్క అబ్జర్వేషన్, మన యొక్క క్లారిఫికేషన్, మనం దీంట్లోనే ఈ 50% అబ్జర్వేషన్ అనాలిసిస్ లోనే మనకు వచ్చే ఐడియాస్, థాట్స్, నాలెడ్జే. మిగతా ఎఫర్ట్స్ 50% మనకున్న అవైలబిలిటీ ఆఫ్ బుక్స్, అవైలబిలిటీ ఆఫ్ క్లాసెస్ ఆర్ కోచింగ్ ఆర్ అవైలబిలిటీ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్లు. సో మనకు కావాల్సింది మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ సిలబస్ మీద, తర్వాత స్టడీ మెటీరియల్ ఉండాలి, ఆ సిలబస్ దగ్గర స్టడీ మెటీరియల్ ఉండాలి. తర్వాత ఆ స్టడీ మెటీరియల్ సిలబస్ బేస్డ్ తో పాటు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. డిఫరెంట్ వెబ్సైట్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నిటితో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, నాట్ ఓన్లీ లైబ్రేరియన్, ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ ఇన్ దేర్ కన్సర్న్డ్ ఫీల్డ్ ఫర్ విచ్ exam they are going to appear, definitely they will collect all previous question papers, at least last 5 years question papers they should collect. They should take the print, they should revise multiple times, then only the analysis will be completed and then only we will get an idea which type of questions are being asked by the examiner, and examiner యొక్క వ్యూస్ అనేది మనకు అర్థమవుతుంది. ఏ క్వశ్చన్స్ ఫోకస్ చేస్తున్నారు, కంటిన్యూస్ గా ఏవి రిపీటెడ్ గా ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్ యొక్క డెప్త్ ఎలా ఉంటుంది, ఆ క్వశ్చన్ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్సా, లేకపోతే మనకు అరేంజ్మెంట్ సీక్వెన్స్ క్వశ్చన్సా, అడ్మాన్ అవుటా, లేకపోతే మ్యాచింగ్ లో వస్తున్నాయా, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ రూపంలో వస్తున్నాయా, లేకపోతే ఇండివిజువల్ గా ఒక టాపిక్ నుంచి వస్తున్నాయా, లేకపోతే మ్యాచింగ్ లో మిక్స్డ్ మ్యాచింగ్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మనకు మిక్స్డ్ మ్యాచింగ్ తో పాటు సేమ్ టాపిక్ మీద మ్యాచింగ్ కూడా క్వశ్చన్స్ రావచ్చు. సో ఇట్లా ప్రతి దాని మీద మనం ఫోకస్ చేస్తూ ప్రీవియస్ క్వశ్చన్స్ మీద, క్వశ్చన్ పేపర్ మీద మనం అనాలిసిస్ పెడితే సిలబస్ మొత్తం నోటెడ్ ఉండాలి, స్టడీ మెటీరియల్ అట్లీస్ట్ బేసిక్ గా అవైలబుల్ ఉండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఫాలో అవుతూ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బాగా అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసిన తర్వాత లాస్ట్ ప్రాక్టీస్ అండ్ మేకింగ్ నోట్స్. ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ, ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసేటప్పుడు, స్టడీ మెటీరియల్ కలెక్ట్ చేసుకున్నప్పుడు, ఈ న్యూ అప్డేట్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఆల్వేస్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోట్ డౌన్ ఇన్ అవర్ నోట్బుక్. అదర్వైజ్ there is a chance to forget అండ్ దెర్ ఇస్ అంటే మనకు రివిజన్ జరిగినప్పుడు మనం ఎక్కడ ఏం రాసుకున్నామో ఆ రివిజన్ లో మనకు ఐడెంటిఫై, మనకి ఇంకా మెమరైజ్ అయిపోతుంది. సో మనం ఒకటి చూస్తున్నప్పుడు దాని ఇంకొక 1 వీక్ తర్వాత, 1 మంత్ తర్వాత, ఒక 2-3 మంత్స్ తర్వాత మనకి ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు రివిజన్ లాగా దొరకకపోవచ్చు. సో వాట్ ఎవర్ యు ఆర్ రిఫరింగ్ ఫ్రమ్ వెబ్సైట్స్, యూట్యూబ్ వీడియోస్, కోచింగ్ క్లాసెస్ ఆర్ ఎనీ అదర్ సోర్సెస్ విచ్ యు ఆర్ రిఫరింగ్, విచ్ యు ఆర్ ఫైండింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ యువర్ సిలబస్ కాపీ, you must note down that particular information which is useful to you. So whether it is useful or not also you have to decide. So once if it is useful you have to write down in your notebook and that should be recorded, and whenever you are started your revision it will be very useful. So revision lo kuda malli inkemana kotte dorukte kuda manam mari search chesukovalsi untundi. For every entire thing manaki entante oka making notes anedi manam develop chesukovali. Practice very important. Practice test lu gaani and ఏ టెస్ట్ లని ఇంపార్టెంట్ మనకు. అందుకే నేను
ఏదైతే ఒక ఫ్యాకల్టీగా సో 2017 నుంచి ఇప్పటి వరకు నేను ప్రతి స్టూడెంట్కి కొన్ని వేల మంది స్టూడెంట్స్కి చెప్పేది ఒకటి ఏంటంటే మనం కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేది మన ఇష్టం ఎప్పుడైనా. సో కోచింగ్ లేకుండా జాబ్స్ తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కోచింగ్ ద్వారానే జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. నాట్ ఓన్లీ ఇన్ లైబ్రరీ సైన్స్, ఇన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ ద్వారానే బెనిఫిట్ అయ్యి జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. అసలు కోచింగ్ అంటేనే అసలు అట్లాంటి రూట్కి వెళ్ళకుండా వాళ్ళు ఓన్గా చదువుకొని వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు ఇట్లా ఏదైతే నేను చెప్పిన ప్రాసెస్లో వాళ్ళు సిస్టమేటిక్గా ఒక టైం మేనేజ్మెంట్తో, ఒక డెడికేషన్తో, ఒక హార్డ్ వర్క్ చేసుకుంటూ వాళ్ళ ఓన్గా వాళ్ళు ఎవరైతే కష్టపడి వాళ్ళు మెటీరియల్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసి బాగా గుర్తుపెట్టుకొని చాలా లాజికల్గా అండ్ చాలా వైజ్గా వాళ్ళు ఏదైతే అటెంప్ట్ చేస్తారో ఎగ్జామ్స్ని వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుందో దే విల్ బీ ఇన్ గుడ్ ప్లేస్. అంటే మంచి జాబ్ వస్తుంది, మంచి జోన్లో టాప్ ర్యాంక్ ఉంటారు అండ్ ఆల్సో దే విల్ గుడ్ జాబ్. సో అది ఒక యాంగిల్లో అయితే. సో 0% నాలెడ్జ్ ఉంది లైబ్రరీ సైన్స్లో, 0% నాలెడ్జ్ ఉంది. ఈవెన్ సిలబస్ అంటే ఏంటో కూడా తెలియదు, ఈవెన్ బేసిక్ టర్మ్స్ కూడా అది వాళ్ళకి ఐడియా ఉండదు, బేసిక్స్ టర్మ్స్ యొక్క వాటి మీద కూడా ఐడియా ఉండదు. అట్లాంటి వాళ్ళకు కూడా మనం కోచింగ్ ద్వారా హెల్ప్ చేయొచ్చు. సో అందుకే ఫస్ట్ జాయిన్ కాగానే సిలబస్ కాపీస్ షేర్ చేసి సిలబస్ కాపీస్ని ప్రింట్ తీసుకోమని, సిలబస్ కాపీస్లో ఉన్న ప్రతి టాపిక్ వాళ్ళ మైండ్లో ఉండాలి. ఎప్పుడు ఏ యూనిట్లో ఏ టాపిక్ ఉందో వాళ్ళు రివిజన్ చేస్తే జస్ట్ వాళ్ళ కళ్ళ ముందు ఉండాలి, అంటే ఇట్లా కనబడాలి. ఆ టాపిక్స్ అంతా హ్యాబిచుయేట్ అయిపోవాలి ఆ సిలబస్ కాపీస్కి, ఆ చాప్టర్స్కి, ఆ టాపిక్స్కి. అదేవిధంగా ఒక క్వశ్చన్ని మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ మనం చూస్తున్నాం, ఒక 100 క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్ మనం చదువుకుంటూ 1 నుంచి 100 క్వశ్చన్స్ మనం రీడ్ చేసుకుంటూ పోతుంటే ఆ ఫస్ట్ నుంచి 100 క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ ఏ టాపిక్, ఏ యూనిట్, ఏ చాప్టర్ అనేది మనకు తెలియకపోతే వీఆర్ నాట్ గుడ్ అనమాట. అంటే మన కాంపిటేటివ్ ఆస్పిరెంట్ గా ఒక బేసిక్ క్యారెక్టరిస్టిక్ మనం మిస్ అవుతున్నాం. సో పలానా క్వశ్చన్ ఈ యూనిట్ అని మన క్లారిటీ ఉంటే 50% కోచింగ్ కంప్లీట్ అయినట్టే. సిలబస్ మీద ఐడియా ఉండడం, స్టడీ మెటీరియల్ బేసిక్ మినిమం స్టడీ మెటీరియల్ మన దగ్గర మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, లేటెస్ట్ న్యూ అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఎవరైతే యూజీసీ నెట్ ఖచ్చితంగా క్వాలిఫై కావాలి, ఒక యూనివర్సిటీ బట్టి ఎలిజిబుల్ టెస్ట్లో క్వాలిఫై కావాలి, ఒక డిగ్రీ కాలేజ్ లైబ్రరీన్ కావాలి, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ లైబ్రరీన్ కావాలి, ఒక సెక్రటరీ క్వాలిఫై కావాలనే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఏవైతే ఈ 5 ఏరియాస్ మీద ఫోకస్ చేసి వాటిని యాసిడ్గా ఫాలో అవుతారు, వాళ్ళు డెఫినెట్గా అచీవ్ అవుతారు. లేదు అని అంటే స్కూల్ లైబ్రరీయన్ ఇంకా చిన్న చిన్న పోస్టులకి అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది. సో మనకున్న క్వాలిఫికేషన్స్కి, మనకున్న నాలెడ్జ్కి, మనకున్న టైంకి మన యొక్క డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే, బెటర్ జాబ్కి ట్రై చేయాలనంటే హార్డ్ వర్క్ కంపల్సరీ. వితౌట్ హార్డ్ వర్క్, వితౌట్ ఎఫర్ట్స్ there is no chance to get, there is no chance to fulfill our dream, there is no possibility to achieve our goal. So మన గోల్ ఏంటంటే ఫస్ట్ షార్ట్ గోల్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ సిలబస్, తర్వాత స్టడీ మెటీరియల్, తర్వాత డైలీ అప్డేట్స్ కలెక్ట్ చేసుకోవడం, డైలీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడడం, డైలీ వాటిని ప్రాక్టీస్ చేయడం. ఇవన్నీ ప్రాసెస్లో భాగంగా ఎక్కడైతే కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి వాటిని రఫ్గా ఒక నోట్బుక్లో రాసుకోవడం, తర్వాత రివిజన్. ఈ 6th కూడా ఇంపార్టెంట్, రివిజన్. ఇవన్నీ చేసి పేపర్ 1లో అయినా పేపర్ 2లో అయినా ఇదే ఫార్ములా ఫాలో అవుతే మనకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పేపర్ 1లో అయినా పేపర్ 2లో అయినా. ఓకేనా? సో ఆటోమేషన్ సాఫ్ట్వేర్స్ లో మళ్ళీ మనకు ఈ సెకండ్ ఏరియా తీసుకుంటే మనకు 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నాం కదా. ఆటోమేషన్ సాఫ్ట్వేర్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఆటోమేషన్ సాఫ్ట్వేర్ సంబంధించిన క్వశ్చన్స్ లో మనకు బేసిక్ గా ఫ్రీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, కమర్షియల్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, డేటాబేస్ క్రియేషన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, లైబ్రరీ మేనేజ్మెంట్, హౌస్ కీపింగ్ ఆపరేషన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఏ సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ యొక్క ఫుల్ నేమ్ ఏంటి, ఆ సాఫ్ట్వేర్ యొక్క ఇయర్ ఆఫ్ డెవలప్మెంట్, ఆ సాఫ్ట్వేర్ యొక్క లొకేషన్ అంటే ఎక్కడ డెవలప్ అయింది, ఆ సాఫ్ట్వేర్ డెవలప్డ్ బై ఎవరు డెవలప్ చేశారు, ఆ సాఫ్ట్వేర్ యొక్క ఫీచర్స్, ఆ సాఫ్ట్వేర్ యొక్క టైప్ ఓపెన్ సోర్సా, కమర్షియలా, లేదంటే డేటాబేస్ క్రియేషన్ సాఫ్ట్వేరా, హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేరా. సో దాని యొక్క టైప్ కేటగిరీ నుంచి దాని యొక్క ఇయర్, ప్లేస్, డెవలపర్, దాని ఫీచర్స్, అది ఏ టైప్ ఆఫ్ లైబ్రరీస్కి సూటబుల్ అవుతుంది, సో దాని యొక్క వర్షన్స్ ఏంటి, ఆ లేటెస్ట్ ఇయర్స్ ఏంటి అని తెలుసుకుంటే దాని నుంచే ఒక్కొక్క సాఫ్ట్వేర్ మీద మనకు ఇండివిజువల్ క్వశ్చన్ అడగకుండా ఒక 4 సాఫ్ట్వేర్ తీసుకొని మ్యాచింగ్ లో ఇయర్స్ కానీ, ప్లేసెస్ కానీ, డెవలపర్స్ కానీ, ఆ సూటబుల్ లైబ్రరీస్ కానీ అడగడం, లేకపోతే ఒక 5 సాఫ్ట్వేర్ తీసుకొని అరేంజ్ ద ఫాలోయింగ్ సాఫ్ట్వేర్స్, ఫాలోయింగ్ లైబ్రరీ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ బేస్డ్ ఆన్ దేర్ ఇయర్ ఆఫ్ డెవలప్మెంట్, బేస్డ్ ఆన్ దేర్ ఇయర్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్ అంటారు. సో ఆ 5 సాఫ్ట్వేర్స్ యొక్క ఇయర్స్ గుర్తుంటేనే ఆ క్రోనాలజికల్ ఆర్డర్
ఆర్డర్లో మనం అరేంజ్ చేస్తాం. సో ఇట్లా ప్రతి క్వశ్చన్కి టేక్స్ మినిమం 1-2 minutes. సో సమ్ టైమ్స్ ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆఫ్ న్యూ జెన్లిబ్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. అంటే కింద ఇవ్వబడిన స్టేట్మెంట్స్ లో కరెక్ట్ స్టేట్మెంట్స్ న్యూ జెన్లిబ్ సాఫ్ట్వేర్ సంబంధించి అంటాడు. ఒక 5 స్టేట్మెంట్స్ ఇస్తాడు. దాంట్లో A and B రైట్, C and D రైట్, అండ్ D and E రైట్, లేకపోతే ABCD రైట్ కరెక్ట్ అని చెప్పి ఆప్షన్స్ ఇస్తాడు. దాంట్లో ఏది కరెక్టా ఏది రాంగో తెలియాలంటే ఏవైతే మనకు ఆ స్టేట్మెంట్స్ ఉన్నాయో కరెక్ట్గా చదువుకుంటూ ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ దాన్ని టిక్ చేసుకోవాలి, రాంగ్ అంటే ఇంటూ టిక్ చేసుకోవాలి, రైట్ అంటే రైట్ మార్క్ టిక్ చేసుకుంటూ మనం ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వకుంటూ అక్కడనే ఆన్సర్ రాబట్టాలి. ఎప్పుడైనా ఆప్షన్స్ దగ్గరికి పోవద్దు. డైరెక్ట్ క్వశ్చన్స్, 1 line క్వశ్చన్స్ ఏవైతే బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయో వాటికే మనం ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళాలి. సో మన క్వశ్చన్ చదవగానే స్టేట్మెంట్స్ చదవకుండా ఆప్షన్ లోకి వెళ్ళిపోతున్నాం. అండ్ మ్యాచింగ్ లో ఇక్కడ లిస్ట్ ఏ లిస్ట్ బి ఇవి డైరెక్ట్ ఇక్కడనే మ్యాచింగ్ చేసి ఇక్కడనే ఏబిసిడియా లేకపోతే సిడిఏబియా బిసిడియా ఏదనేది అక్కడనే మనం క్లియర్ చేయాలి. అంతేగాని మళ్ళీ కిందికి ఆప్షన్స్కి వస్తే or wasting our valuable time. So time management important, logical thinking important, analysis important. Within seconds క్వశ్చన్ ఏ యూనిట్ ఏ చాప్టర్ ఏ టాపిక్ దాంట్లో మనం అది కోచింగ్ క్లాస్ లో వచ్చిందా లేకపోతే టెస్ట్ లో వచ్చిందా మనకి ఇచ్చిన మెటీరియల్ లో వచ్చిందా అనేది మనం ఇమీడియట్ గుర్తుండాలి విత్ ఇన్ సెకండ్స్. సో ఆఫ్టర్ రీడింగ్ ద క్వశ్చన్ వీ హ్యావ్ టు ఎలిమినేట్ ద ఆప్షన్స్ అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఆన్సర్ విత్ ఇన్ 1 minute ఓన్లీ. ఇఫ్ we save our time for each question, the saved time will be utilized for tough questions. ఎక్కడైతే మన టఫ్ గా అనిపించే స్టేట్మెంట్ టైప్స్ కొంచెం డెప్త్ గా లాజికల్ గా అనిపించిందంటే we should avoid that question and we can skip that question. We'll go to the another question. The skipped questions will be reviewed again in second round or if chance other third round also. So by like that you have to complete all the 100 questions or 150 questions and we will get the good score. So to get good score definitely we would follow 6 categories. ఇవేవైతే ఉన్నాయో 6 కంపల్సరీ. తర్వాత లైబ్రరీ ఆటోమేషన్ నెట్వర్కింగ్ నుంచి మనకు లైబ్రరీ నెట్వర్క్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. లైబ్రరీ నెట్వర్క్స్ లో మనకు బేసిక్ నెట్వర్క్స్, లోకల్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అండ్ వైడ్ ఏరియా నెట్వర్క్స్ ఉంటాయి. ఇవే కాకుండా మనకు ఇన్ఫ్లిబ్నెట్ ఇన్ఫర్మేషన్ లైబ్రరీ నెట్వర్క్, నిక్నెట్ NIC నెట్వర్క్, తర్వాత మనకు ఎర్నెట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్వర్క్, క్యాలిబ్నెట్, మైలిబ్నెట్, తర్వాత మనకు బోనెట్ బాంబే నెట్వర్క్, పూణే నెట్వర్క్, ఇట్లా మనకు డెల్నెట్ డెవలపింగ్ లైబ్రరీ నెట్వర్క్, ఇట్లా కొన్ని నెట్వర్క్స్ ఉన్నాయి. ఆ నెట్వర్క్స్ కూడా సేమ్ క్వశ్చన్స్, నెట్వర్క్ యొక్క అబ్రివేషన్, నెట్వర్క్ యొక్క ఇయర్, నెట్వర్క్ యొక్క హెడ్ క్వార్టర్, నెట్వర్క్ ఎవరి హోస్టింగ్ లో ఉంది, ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఎవరు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు, ఆ నెట్వర్క్ యొక్క పర్పస్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ నెట్వర్క్ సంబంధించి ఏమైనా ప్రోగ్రామ్స్, ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ దానికి సంబంధించిన ఏమైనా ఉంటే వాటిని కూడా మనం డిస్కస్ చేసుకుంటాం క్లాసెస్ లో. అవన్నిటిని మనం క్వశ్చన్స్ రూపంలో మనం డిస్కస్ చేసుకుంటాం. మనం ఇచ్చే నోట్స్ కూడా ఎలా ఉంటుంది, ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు డెప్త్ పెరుగుతూ మనకు ఫుల్ లెంత్ క్లాస్ నోట్స్ గా అండ్ ఫుల్ లెంత్ స్టడీ మెటీరియల్ గా మనం ప్రొవైడ్ చేస్తాం PDF సాఫ్ట్ కాపీలో. అండ్ ఆఫ్టర్ ప్రొవైడింగ్ మెటీరియల్ వి విల్ కండక్ట్ ద క్లాస్ వైజ్ క్లాస్ టెస్ట్లు, చాప్టర్ టెస్ట్లు, యూనిట్ టెస్ట్లు, తర్వాత వీక్లీ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, మొత్తం 5 to 6 టైప్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ టెస్ట్లు. అది కూడా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ఈ ఫీచర్ అనేది అన్ని యాప్లలో ఉండదు. అలాగే స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ కూడా ఈ ఫీచర్ పర్చేజ్ చేస్తాం మేము. ఈ ఫీచర్ ద్వారా మీరు ఈ CBT మోడ్ లో ఒక గ్రాండ్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేస్తున్నారు అని అంటే, సో ఇక్కడ కొన్ని ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి, ఫ్రీ టెస్ట్లు అటెంప్ట్ చేయండి. సో ఈ గ్రాండ్ టెస్ట్ మీరు ఇక్కడ అటెంప్ట్ చేస్తున్నారంటే ఇదే ఫాలోయింగ్ సేమ్ మెథడ్, సేమ్ స్ట్రక్చర్, సేమ్ ఫీచర్స్ తో మనం రేపు KVS NVS రాసిన, EMRS రాసిన, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, UGC నెట్ సెట్ రాసిన, ఏ ఎగ్జామ్ రాసిన, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ సేమ్ ఉంటుంది అనమాట. సేమ్ అదే ఫీచర్స్, అదే మనకు స్ట్రక్చర్. ఎలా అయితే మన క్వశ్చన్స్ రావడం, ఆప్షన్స్ రావడం, అక్కడ టైం పడడం, అక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ అవ్వడం, దాన్ని గ్రీన్ కలర్ లో, బ్లూ కలర్ లో, ఆరెంజ్ కలర్ లో చూపించడం, తర్వాత మనకు నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్, సబ్మిట్ ఆప్షన్, తర్వాత ఎవ్రీథింగ్ ఐ విల్ బి యాజ్ సేమ్ యాజ్ ఒరిజినల్ రియల్ టైమ్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడెడ్ ఇన్ అవర్ గ్రాండ్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్. అది మనకు మెయిన్ ఫీచర్.
అదేవిధంగా సిలబస్ లో యూజీసీ నెట్ అంటే యూజీసీ నెట్ సిలబస్ ఇక్కడ చెప్పాం. యూజీసీ నెట్ తో పాటు మనకు కేవీఎస్, ఎన్వీఎస్, సిఎంఆర్ఎస్ సిలబస్ కూడా ఏమున్నాయి, ఇస్రో డిఆర్డిఓ సిలబస్ కాపీస్ లో ఏ టాపిక్స్ ఉన్నాయి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించి, అండ్ ఏపీ తెలంగాణకు సంబంధించిన రిక్రూట్మెంట్ బోర్డ్స్, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ కావచ్చు, అండ్ ఎంహెచ్ఆర్బి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, వీళ్ళు కూడా సిలబస్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి యూజీసీ నెట్ కి వి సిలబస్ కాపీస్ కి. సో ఆ చేంజెస్ టాపిక్స్ అన్ని కూడా ఇంటిగ్రేటెడ్ సిలబస్, కామన్ సిలబస్ గా మన కన్వీనియంట్ కి వాటిని యాడ్ చేసుకుంటాం, కంబైన్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం మనకు ప్రతి యూనిట్ ని మన కన్వీనియంట్ కోసం కొన్ని ఒక 2-3 పార్ట్స్, వీలైతే 4 పార్ట్స్ 5 పార్ట్స్ గా డివైడ్ చేసి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా డివైడ్ చేసుకున్న తర్వాత ఏ కేటగిరీకి అంటే ఏ పార్ట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అనేది మనం ఓన్ గా మన యొక్క అనాలిసిస్ బేస్ చేసుకుని మనం పెట్టుకుంటే మనం నోట్స్ రివిజన్ చేసుకునేటప్పుడు క్లాస్ నోట్స్ లో చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ప్రతి దాని మీద క్లారిటీ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ క్లాస్ నోట్స్, ఆఫ్టర్ క్లాసెస్ విల్ ఆల్సో ప్రొవైడ్ ద స్టడీ మెటీరియల్ ఫ్రమ్ ఫర్ ఈచ్ టాపిక్, ఫర్ ఈచ్ చాప్టర్, ఫర్ ఈచ్ యూనిట్ ఇన్ డెప్త్, విచ్ ఇస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ డిఎల్ అండ్ యూనివర్సిటీ అండ్ డిగ్రీ కాలేజ్ లైబ్రరీన్ ఆర్ యూజీసీ నెట్ సెట్ ఆల్సో. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అన్ని సిలబస్ కాపీస్ కూడా మన లైబ్రరీ యాప్లో, మన స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ యాప్లో మనం ప్లేస్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రాక్టీస్ చేయడానికి ప్రాక్టీస్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లతో పాటు రివిజన్ సంబంధించిన క్విక్ లెర్నింగ్ మెటీరియల్, షార్ట్ నోట్స్, ఈజీ క్విక్ లెర్నింగ్ మెటీరియల్, బిట్స్ కానీ, ఎంసీక్యూస్ కానీ, 1-line ఆన్సర్స్ కానీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతా కూడా మన కోచింగ్లో భాగంగా ఉంటుంది. తర్వాత లైబ్రరీ నెట్వర్క్స్ నుంచి ఖచ్చితంగా మనకు మినిమం తక్కువలో తక్కువ మనకు 3 to 4 క్వశ్చన్స్ దీంట్లో కూడా వస్తున్నాయి. సో బేస్డ్ ఆన్ ద ఎగ్జామ్ 2 to 3 క్వశ్చన్స్ రావచ్చు, 3 to 4 క్వశ్చన్స్ రావచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ నెట్వర్క్స్ నుంచి మినిమం 2-3 క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఆడ్ మ్యాన్ అవుట్, ఒకటి మ్యాచింగ్, ఒకటి డైరెక్ట్ క్వశ్చన్, ఒకటి ఏమో స్టేట్మెంట్ క్వశ్చన్, ఒకటి అరేంజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ క్రోనలాజికల్ ఆర్డర్ క్వశ్చన్. ఇట్లా మనకు ఒక్కొక్క చాప్టర్ నుంచి అలా క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత లైబ్రరీ నెట్వర్క్స్ లో నేషనల్ లెవెల్ నెట్వర్క్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ లెవెల్ నెట్వర్క్స్ ఉంటాయి. కన్సోర్షియా, లైబ్రరీ కన్సోర్షియాస్ లో కూడా నేషనల్ లెవెల్ కన్సోర్షియాస్, యూజీసీ ఇన్ఫోనెట్, సేరా, తర్వాత మనకు ఐఐఎం, ఐఐటి, ఇస్రో, డిఆర్డిఓ కన్సోర్షియమ్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. తర్వాత మనకు ఇంటర్నేషనల్ కన్సోర్షియమ్స్ అవైలబుల్ ఉంటాయి. తర్వాత మనకు కన్సోర్షియా అంటే ఏంటి, ఇక్కడ కొలాబరేటివ్ మెథడ్ లో సమ్ గ్రూప్ ఆఫ్ లైబ్రరీస్ గ్యాదర్ అయ్యి, సమ్ గ్రూప్ ఆఫ్ లైబ్రరీస్ యూనిటీగా ఉండి వాళ్ళు ఒక కన్సోర్షియం డెవలప్ చేసుకుంటారు. ఆ కన్సోర్షియా ద్వారా ఒక లైబ్రరీలో ఉన్న రిసోర్సెస్ వేరే లైబ్రరీస్ కి షేర్ చేయడం. సో ఇట్ ఈస్ ఏ సెంట్రలైజ్డ్ ప్రాసెస్ లో జరుగుతుంది. ఈ కన్సోర్షియా అనేది మనకి యూఎస్ఏ స్టార్ట్ అయింది. ఆ కన్సోర్షియా అంటే, కన్సోర్షియా ఫీచర్స్ ఏంటి, కన్సోర్షియా ఆబ్జెక్టివ్స్, నీడ్ అండ్ పర్పస్ అండ్ అడ్వాంటేజెస్, తర్వాత కన్సోర్షియా టైప్స్, లెవెల్స్, కన్సోర్షియా యొక్క ఎగ్జాంపుల్స్, ఆ కన్సోర్షియా యొక్క టోటల్ డీటెయిల్స్ మనం క్లాస్ లో డిస్కస్ చేసుకుంటాం. తర్వాత ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో అకాడమిక్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, పబ్లిక్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, స్పెషల్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కమ్యూనిటీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ అదర్ మిస్లేనియస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తో పాటు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కూడా మనకు నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి. ఇక్కడ కన్సోర్షియా నుంచి కూడా మనకు 2 క్వశ్చన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా మనకు యూనిట్ నుంచి 8 to 15 క్వశ్చన్స్ రావచ్చు, లేదా బేసిక్ అయితే మనకు 6 to 8 క్వశ్చన్స్ అండ్ 150కి అయితే మనకు 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి. 150 మార్క్స్, 150 క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మనకు పేపర్ 2 లైబ్రరీ సైన్స్ లో, సో అలా మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ప్రతిదీ కూడా చాలా డెప్త్ గా, లాజికల్ గా అబ్జర్వ్ చేసుకుంటూ, గుర్తుపెట్టుకుంటూ, ఒక సీక్వెన్స్ గా, ఒక ప్రాసెస్ గా, ఒక పర్ఫెక్షన్ గా, ఒక క్లారిటీగా అండ్ మనం ముందుకెళ్తే స్టెప్ బై స్టెప్ ప్రతిదీ నేర్చుకుంటే ఆ నాలెడ్జ్ ఫర్ ఎవర్ ఉంటుంది. సో మీకు ఫ్యూచర్లో లైక్ స్కూల్ లైబ్రరీ గురుకుల్లో ఒక మెడికల్ కాలేజ్లో వచ్చిన తర్వాత ఫర్దర్గా మీరు సెట్ నెట్ రాసుకొని యూనివర్సిటీకి వెళ్ళాలన్నా, ఒక పిహెచ్డి ఎలిజిబుల్ టెస్ట్ రాసి ఒక పిహెచ్డి కంప్లీట్ చేయాలన్నా, ఇంకా ఎనీ హైయర్ కోర్సెస్ చేయాలన్నా, ఇంకా బెస్ట్ జాబ్స్కి మనం వెళ్ళాలన్నా, రేపు ఫ్యూచర్లో ఒక మంచి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఏదైనా ఇంటర్వ్యూ బేస్డ్ పోస్టులు పడితే ఆ ఇంటర్వ్యూలో మన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే మనకు ఇంటర్వ్యూలో ఓవరాల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాయి, వాటికి అట్లీస్ట్ ఆన్సర్ చేయాలన్నా, మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, థిరియాటికల్గా, సబ్జెక్ట్ బేస్డ్గా, ప్రాక్టికల్గా, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ అవర్ డైలీ క్లాసెస్, ఇన్ అవర్ లైవ్ క్లాసెస్. ఈ లైవ్ క్లాసెస్ అన్ని కూడా చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్, యూనిట్ వైజ్ మనకు రికార్డ్ అయ్యి ఎడిట్ చేయబడి వీడియోస్ రూపంలో మనకు స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. యూ కెన్ సింప్లీ డౌన్లోడ్ అవర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్, గూగుల్ ప్లే స్టోర్
Spotlight Librarians Academy. After downloading, you will observe the batches and you will see the courses. You just click on the course and choose any 1 year or 2 year course. By that you can directly purchase the course from our app. So next, ఈ సిలబస్, ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఏంటో చూద్దాం. ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఈ సిలబస్ చూసుకుంటే మనకు ఆటోమేషన్ ఇంట్రొడక్షన్, ఫస్ట్ టాపిక్ automation introduction. Second topic, areas of automation. మళ్ళీ దీంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఏరియాస్ ఆఫ్ ఆటోమేషన్ మళ్ళీ సబ్ టాపిక్స్. ఆటోమేషన్ ఇంట్రడక్షన్ అంటే దాని యొక్క నీడ్ అండ్ పర్పస్, ఆబ్జెక్టివ్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఛాలెంజెస్, ఇష్యూస్ ఇన్ ఆటోమేషన్ అండ్ ఆబ్జెక్టివ్స్, ఆటోమేషన్ సంబంధించి రిక్వైర్మెంట్స్ అవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్, selection of hardware and software. Hardware and software. తర్వాత లైబ్రరీ ఆటోమేషన్ సాఫ్ట్వేర్. తర్వాత సాఫ్ట్వేర్ టైప్స్, సాఫ్ట్వేర్ packages, types and features. Types and features. తర్వాత మనకు బేసిక్ గా రిసోర్స్ షేరింగ్, దీంట్లో హిస్టరీ ఆఫ్ ఆటోమేషన్ కూడా ఉంది. సో ఇట్లా మనకు అడ్వాంటేజెస్ అవన్నీ కూడా సిలబస్ లో కనబడవు, బట్ ఇంటర్నల్ గా మనకు టాపిక్స్, సబ్ టాపిక్స్ గా ఉన్నాయి. తర్వాత లైబ్రరీ opac and web opac, opac and web opac. లైబ్రరీ రిసోర్స్ షేరింగ్. సో సాఫ్ట్వేర్ తర్వాత లైబ్రరీ రిసోర్స్ షేరింగ్. తర్వాత లైబ్రరీ కన్సోర్షియా, లైబ్రరీ కన్సోర్షియా. ఈ కన్సోర్షియా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. తర్వాత లైబ్రరీ నెట్వర్క్స్, అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఇంకా చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఇవే కాకుండా మనకు 11th టాపిక్ గా, 10 టాపిక్స్ తర్వాత 11th టాపిక్ గా RFID, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, RFID. తర్వాత బార్కోడ్, స్మార్ట్ కార్డ్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ లైబ్రరీ సిస్టమ్, integrated library system and information system, integrated library system. తర్వాత stages in automation and standards and protocols in automation, and last planning, implementation, evaluation
ఆఫ్. సో మనకు డ్యూ టు షార్ట్ టైం, మనకు తక్కువ టైం ఉంది కాబట్టి ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్లాస్లో ఖచ్చితంగా వీటి మీద బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎన్ని మార్క్స్ వస్తాయి ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా. మొత్తం మనకు 16 టాపిక్స్ ఉంటాయి. బట్ వన్స్ మీరు ఏదైనా సిలబస్ కాపీస్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 16 టాపిక్స్ ఒక్క యూజీసీ నెట్ సిలబస్లోనే ఉండవు. ఒక మన కేవీఎస్, ఈఎంఆర్ఎస్, నెట్, సెట్, ఇవన్నీ సిలబస్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్క దగ్గర కంబైన్ చేస్తే అందులో నుంచి మెయిన్ టాపిక్స్ తీసుకొని మళ్ళీ ఏవైతే కవర్ చేయలేని టాపిక్స్ లైక్ బార్ కోడ్, స్మార్ట్ కార్డు, క్యూఆర్ కోడ్, ఇట్లా కూడా మనకు కొన్ని టాపిక్స్ ఉన్నాయి. బార్ కోడ్ రీడర్, తర్వాత ఆర్ఎఫ్ఐడిలో ఆర్ఎఫ్ఐడి గేట్, ఆర్ఎఫ్ఐడి సిస్టమ్, సెన్సార్ సిస్టమ్, ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్, ఇట్లా ప్రతిదీ కూడా సబ్ టాపిక్స్ గా ఉంటాయి. సో స్టేజెస్ ఇన్ ఆటోమేషన్, ఆ స్టేజెస్ దాని యొక్క డిస్క్రిప్షన్, స్టెప్స్ ఇన్ ఆటోమేషన్, రిక్వైర్మెంట్స్ ఫర్ ఆటోమేషన్, కాంపోనెంట్స్ ఆఫ్ ఆటోమేషన్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఫీచర్స్, తర్వాత మనకు ఆటోమేషన్ సంబంధించి నీడ్ అండ్ పర్పస్, ఆబ్జెక్టివ్స్, ఇట్లా ప్రతిదీ కూడా డెప్త్ గా చెప్పుకుంటూ వస్తే మనకు ఇంకా ఎక్కువ టాపిక్స్ వస్తాయి. సో అన్ని టాపిక్స్ మనం ఇక్కడ మనకు డిస్ప్లే చేయలేం, బట్ ఇంపార్టెంట్ ఏరియాస్ తీసుకుంటేనే మనకు 16 టాపిక్స్ వచ్చాయి. ఈ 16 టాపిక్స్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ సిలబస్ కాపీస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్, వేరియస్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఇన్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్. కాబట్టి ఈ 16 టాపిక్స్ నుంచి మనం నేర్చుకుంటే మనకు వచ్చే క్వశ్చన్స్ 4 to 6 or 8 to 10 or 10 to 15. ఈ 10 to 15 అనేది మనకు 150 క్వశ్చన్స్ లో 10 to 15 వస్తుంది. 8 to 10 100కి వస్తుంది, ఇక్కడ కూడా 100కి వస్తుంది. సో ఈ 4 to 6 అనేది మనకు స్కూల్, జేఎల్డిఎల్ వస్తాయి, ఎందుకంటే మనకు ఇది ఎంఎల్ఏసి లెవెల్ యూనిట్ కాబట్టి. ఈ 8 to 10 మన జేఎల్డిఎల్కి వస్తున్నాయి. తర్వాత 10 to 15 యూజీసీ నెట్లో కూడా వచ్చిన సందర్భాలు ఉంటాయి. అంటే బేస్డ్ ఆన్ ద ఎగ్జామినర్. సో పర్ఫెక్ట్గా యూజీసీ నెట్లో 5 వస్తాయని చెప్పలేం, జేఎల్డిఎల్కి 10 వస్తాయని చెప్పలేం. ఫిగర్ కొంచెం 1 or 2 అటు ఇటు ఉంటాయి, కానీ ఖచ్చితంగా వచ్చే ఏరియాస్ యూనిట్ని మనం 5 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి ఆటోమేషన్, టోటల్, థియరిటికల్ అండ్ ప్రాక్టికల్, తర్వాత లైబ్రరీ సాఫ్ట్వేర్స్, వాటి యొక్క టైప్స్ ఏంటి, ప్యాకేజెస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అబౌట్ సాఫ్ట్వేర్స్ అండ్ టైప్స్. తర్వాత థర్డ్ పార్ట్ లైబ్రరీ నెట్వర్క్స్, లోకల్ నెట్వర్క్స్, నేషనల్ నెట్వర్క్స్, ఇంటర్నేషనల్ నెట్వర్క్స్, రీజనల్ నెట్వర్క్స్. తర్వాత లైబ్రరీ కన్సోర్షియా, లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్. తర్వాత లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో ఏమున్నాయి. తర్వాత లైబ్రరీకి సంబంధించి మనకు ఇంకా మిస్లేనియస్ టాపిక్స్ ఇవి. సో వాటి నుంచి ఎక్కువ ఫోకస్ ఉంది, వేటి నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏవి చదువుకోవాలి, ఏవి వదిలేయాలని కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియాస్ని కూడా మనం ఒకసారి హైలైట్ చేసుకుంటే క్వశ్చన్ ఏరియాస్ ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ 4th టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. దీంట్లో 2 to 3 క్వశ్చన్స్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అండ్ టైప్స్, ఫీచర్స్ నుంచి. తర్వాత లైబ్రరీ ఒపాక్, వెబ్ ఒపాక్ నుంచి, దాని యొక్క ఫీచర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత లైబ్రరీ కన్సోర్షియా నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అండర్లైన్ అండ్ ఫిగర్ దీన్ని రౌండ్ అప్ చేసినా కదా, అది ఇంపార్టెంట్. ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నెట్వర్క్స్ నుంచి కూడా మనకు 2 to 3 క్వశ్చన్స్, ఇక్కడ కూడా మనకు 2 to 3 క్వశ్చన్స్. ఇది మనం డివైడ్ చేసుకున్న కాన్సెప్ట్. ఆర్ఎఫ్ఐడి నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, దాని యొక్క ఫీచర్స్ స్టేట్మెంట్ టైప్గా అడుగుతాడు. ఐడెంటిఫై ద కరెక్ట్ statements, identify the wrong statements of RFID, identify the correct statements of RFID, identify the features of RFID from the following అని అంటాడు. దాంట్లో ABCDE, తర్వాత ఆప్షన్స్ లో ABCD ఉండి ఆ ఫీచర్స్ మనకు తెలిస్తేనే వాటిలో ABCDలో A2 A3 రైట్ అనేది మనం కరెక్ట్ గా అక్కడ చూసుకొని ఆన్సర్ చేస్తాం. సో స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కూడా ఈజీగా ఆన్సర్ చేయాలంటే టాపిక్ కరెక్ట్ గా వినాలి, నోట్స్ కరెక్ట్ గా చదవాలి, నంబర్ ఆఫ్ టైమ్స్ వీటిని బాగా అబ్జర్వ్ చేయాలి, ఇంపార్టెంట్ ఏరియాస్ ని రివిజన్ లో కూడా. తర్వాత మనం పెట్టే ప్రతి ఎగ్జామ్ ని, ప్రతి టెస్ట్ ని చాలా పర్ఫెక్ట్ గా, జాగ్రత్తగా, సీరియస్ గా అటెంప్ట్ చేసి తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే కీలో చూసుకొని నెక్స్ట్ ఆ రిపీట్ గా మిస్టేక్స్ రాకుండా మీ యొక్క పర్ఫార్మెన్స్ టెస్ట్ టు టెస్ట్ ఇంక్రీజ్ చేసుకుంటే మన గ్రాండ్ టెస్ట్లలో నంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్లు పెడతాం. ఆ 10-20 అని నేను చెప్పలేను, బట్ మోర్ దాన్ 20 కంటే ఎక్కువనే ఉంటాయి. మనకున్న లెంత్ ఆఫ్ సిలబస్ ని బట్టి ఒక్కొక్క యూనిట్ కి మనం ఏదైతే చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్, వీక్లీ, యూనిట్ వైజ్ టెస్ట్లు పెట్టుకుంటాం కదా, క్లాస్ టెస్ట్లు అని. ఆ టెస్ట్ లో ఉన్న
ఉన్న క్వశ్చన్స్ తో పాటు గ్రాండ్ టెస్ట్లలో ఇంకా కొత్త క్వశ్చన్స్ యాడ్ అయ్యి మల్టిపుల్ గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ టెస్ట్లు మనం అవైలబుల్ గా తీసుకొస్తాం. టెస్ట్ సిరీస్ కూడా మన యాప్ లో అవైలబుల్ ఉంది. సో దోస్ హూ వాంట్ టు టేక్ కోచింగ్, దోస్ హూ వాంట్ టు జాయిన్ ఇన్ లైవ్ కోర్స్, దే కెన్ జాయిన్ immediately or they can also join any time, any day, before notification or after notification, whenever you comfort and whenever you are having amount. So this course is available in our app. You can purchase anytime. And also if any details మీకు ఇంకా యాప్ కి సంబంధించి ఇంకా ఫర్దర్ గా ఏ డీటెయిల్స్ కావాలన్నా 9989302617 స్పాట్లైట్ లైబ్రేరియన్స్ అకాడమీకి మీరు వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ కానీ చేసి మెసేజ్ కానీ చేసి మీ యొక్క డీటెయిల్స్ తీసుకోవచ్చు. మీకు వాట్సాప్ లింక్ కావాలన్నా అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కావాలన్నా అండ్ యాప్ లింక్ కావాలన్నా యూట్యూబ్ ఛానల్ లింక్ కావాలన్నా మీకు ఈ నంబర్ నుంచి కాల్ చేసి వాట్సాప్ ద్వారా తీసుకోవచ్చు. లేదా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లోనే ఈ మొబైల్ నెంబర్ తో పాటు మన యొక్క కోచింగ్ సంబంధించిన వాట్సాప్, టెలిగ్రామ్ అండ్ మనకు యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేయబడ్డది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, వాట్సాప్ గ్రూప్ లో యాడ్ కండి. డైలీ అప్డేట్స్, క్వశ్చన్స్, కోచింగ్ ప్యాటర్న్ తో పాటు నంబర్ ఆఫ్ లైబ్రరీ అప్డేట్స్, నోటిఫికేషన్, డిస్కషన్స్, కాంపిటేటివ్ అవేర్నెస్ రావాలి అంటే మనం ఇండివిజువల్ గా ఎక్కడ ఉంటే రాదు. సో వీ హ్యావ్ టు come out and join in a community and get the updates, increase the knowledge, increase the awareness and crack the job. So మనకు లోక జ్ఞానం కూడా ఉండాలి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ది సొసైటీ. సో మన ఏ సొసైటీ, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సొసైటీలో ఉన్నాం. వీఆర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ కమ్యూనిటీ. సో వీఆర్ thousands of people. సో 1 నోటిఫికేషన్ వచ్చిందంటే మినిమం 1 lakh అబౌవ్ అప్లికేషన్స్ రాబోతున్నాయి. ఆ 1 lakh అబౌవ్ అప్లికేషన్స్ లో మనకు ఉండాల్సిన జాబ్స్ ఓన్లీ హండ్రెడ్సే ఉంటాయి. ఆ హండ్రెడ్స్ లో మన కేటగిరీ, మన రిజర్వేషన్, మన జోన్, మన డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మన క్వాలిఫికేషన్ బేస్ చేసుకుంటే అక్కడ వచ్చే జాబ్ 1 or 2 మాత్రమే ఎలిజిబుల్ అవుతాం. ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ ఎస్టీ అయినా, ఉమెన్ అయినా, మెన్ అయినా. సో బేస్డ్ ఆన్ ద మనకు వచ్చే కేటగిరీ పోస్టులు, వచ్చే నోటిఫికేషన్లలో జాబ్స్ చూసుకుంటే ఫిగర్ 200-300 కనబడ్డా కూడా మన జోన్, మన కేటగిరీకి వచ్చేసరికి అది చాలా లిమిట్ అయిపోతుంది. సో దాంట్లో మన జాబ్ కొట్టాలి అని అంటే వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో నా యొక్క ఎక్స్పీరియన్స్లో ఎవరైతే సీరియస్గా, డెడికేటెడ్గా చెప్పినట్టుగా ఫాలో అయ్యి చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరికీ, ఎవరైతే ఈ ఫీల్డ్ని నమ్ముకొని నేను లైబ్రరీగా స్థిరపడాలి, లైబ్రరీగానే నేను జాబ్ చేయాలి, నాకు ఇది చాలా సూటబుల్ అండ్ కంఫర్టబుల్ అండ్ నేను దీన్ని వన్స్ నేను స్టెప్ వేసాను, దీంట్లో నేను కోచింగ్ BLS MLS కోర్సెస్ చేశాను, డిస్టెన్స్ అండ్ రెగ్యులర్ అయినా, వీటిని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి కోచింగ్ తీసుకొని లేదా ఓన్గా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యినా నేను జాబ్ కొడతానని కమిట్మెంట్తో, ఒక స్ట్రాంగ్ డెడికేషన్తో, ఒక డిజైర్, ఇంట్రెస్ట్, ప్యాషన్ తో దీంట్లో అడుగుపెట్టి దీంట్లో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వేరే కోర్సులు ఏం చేయకుండా, వేరే ఏం అప్లై చేయకుండా సీరియస్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఈవెన్ JRF, నెట్ సెట్ అన్ని క్లియర్ చేసి టుడే దే ఆర్ వర్కింగ్ యాజ్ JL, DL, Polytechnic Junior College librarians in Gurukula and other PGPSC recruitments also. So coming to me in 2017 నుంచి 2025 వరకు ఇప్పటి వరకు జరిగిన ఆఫ్లైన్, ఆన్లైన్ బ్యాచెస్ లో మనకు 250 above నా స్టూడెంట్స్కి, పేపర్ 2 కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్కి, ఆన్లైన్ ఆఫ్లైన్ స్టూడెంట్స్కి 250 above జాబ్స్ వచ్చాయి. మీరు మన స్టేట్లో, తెలంగాణ స్టేట్లో ఏ గురుకుల స్కూల్కి వెళ్ళినా, ఏ గురుకుల జూనియర్ కాలేజ్ వెళ్ళినా జస్ట్ మీరు నా పేరు చెప్తే వాళ్ళందరికీ అర్థమైపోతుంది. అంటే మ్యాక్సిమం మన స్టూడెంట్సే ఉంటారు. సో నేను ఇచ్చిన కోచింగ్ యాదగిరి సార్ అంటే అందరికీ తెలుసు. సో మన యొక్క క్లాసెస్ ఎలా ఉంటాయి, మన యొక్క డెమో క్లాసెస్ ఎలా ఉంటాయి, మన ఒరిజినల్ క్లాసెస్ ఎలా ఉంటాయి, మన గైడెన్స్, మోటివేషన్ ఎలా ఉంటుంది, మన యొక్క మెంటర్షిప్ ఎలా ఉంటుంది, మన యొక్క అప్డేట్స్ ఎలా ఉంటాయి, మన యొక్క డైలీ మనం వాళ్ళకి ఇచ్చే గైడెన్స్, మోటివేషన్తో పాటు వాళ్ళకి ఇచ్చే మెటీరియల్, వాళ్ళకి పెట్టే టెస్ట్లు, వాళ్ళకి ఫైనల్ గా వాళ్ళకి ఇచ్చే ఓవరాల్ మెంటర్షిప్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. సో ఆన్ గోయింగ్ కోచింగ్ లోనే నెట్ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. సో క్రెడిట్ అంతా వాళ్ళదే. బట్ మనం గైడ్ చేసి, మోటివేట్ చేసి ఇలా ఫాలో అవ్వాలి, అలా చేయాలి, ఏ టైంలో ఏం చేయాలి, ఏది ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏది ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, ఏది ఎంతవరకు చదవాలనే ప్రతిదీ నేనే చూసుకొని, నేనే డివైడ్ చేసి, నేనే ప్లాన్ చేసి వాళ్ళకు జస్ట్ ఓవరాల్గా చెప్తూ వాళ్ళకు మెటీరియల్ రూపంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి వాళ్ళకున్న నేను ప్రొవైడ్ చేసిన కంటెంట్, నాలెడ్జ్తో పాటు వాళ్ళు కొంచెం దాన్ని యాడ్ చేసుకొని వాళ్ళు కూడా సెల్ఫ్గా కూడా కొంచెం వాళ్ళు బూస్టింగ్ ఇవ్వడం వల్ల ఈరోజు మంచి మంచి జాబ్లో ఉన్నారు. ఎవరైతే కొంచెం స్కూల్ లైబ్రరీగా ఉన్నారు కానీ ఆల్మోస్ట్ JLDLలో ఉన్నారు. ఈవెన్ పాలిటెక్నిక్ లైబ్రేరియన్స్, జూనియర్ కాలేజ్ లైబ్రేరియన్స్ ఆల్సో నా స్టూడెంట్గా ఉన్నారు. సో కాబట్టి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న ఈ
6 కాంపోనెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. సిలబస్, స్టడీ మెటీరియల్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్, ప్రాక్టీస్ అండ్ రివిజన్. ఇవి లేకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే you never get the job. So this is very clear instructions and also మీకు బెనిఫిట్ అయ్యడానికి వీడియో చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇట్లాంటి ఫర్దర్ వీడియోస్కి మీరు వీడియో లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే వీడియోలో యూనిట్ 8 లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్లో మనకు ఒక క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో వెయిట్ టిల్ దట్ వీడియో. థ్యాంక్ యూ.